ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు కేఆర్ క్రైమ్ న్యూస్. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తీవ్ర నీటి సంక్షోభం. గత నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమ సమస్యను పట్టించుకున్న పరిస్థితి లేదని విద్యార్థులు ఆగ్రహం. హాస్టళ్లలో నీళ్లు లేకపోవడంతో నెల రోజులుగా స్నానాలు కూడా చేయలేని పరిస్థితులు విద్యార్థులు. వెంటనే సమస్య పరిష్కారం చేయాలని తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళన. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించగా హాస్టల్ గదిలో నీళ్లు లేక బయట స్నానాలు చేసిన విద్యార్థులు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపిస్తున్న విద్యార్థుల అవసరాలను పక్కన పెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమని వారు ఆవేదన. వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిక. అదే ఫీజులో విషయం మీరు వచ్చి కూర్చుంటారు, మరి వాటర్ విషయం